గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగాంశం, నీ ఇంటిలో, నీ జీవితంలో దేవుని మందసం ఉందా? చెప్పండి గట్టిగా. నీ ఇంటిలో, గట్టిగా నీ ఇంటిలో, నీ జీవితంలో గట్టిగా దేవుని మందసం ఉందా? చూడండి, గమనించండి. మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. గట్టిగా మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మందసాన్ని మనం గడిచిన 2 వారాల కింద ధ్యానం చేసాం కాబట్టి ఆ అంశంలో కాకుండా వేరొక అంశంలో, వేరే కోణంలో ధ్యానం చేద్దాం. మందసం చూడండి, గమనించండి. ఆ మందసాన్ని అంట దేవుడు ఆ మందసాన్ని ఇశ్రాయేలు దేశంలో పెట్టాడు. దేవుడు ఎప్పుడు ఆ మందసంలో దిగొస్తా ఉంటాడు, పైకి వెళ్తూ ఉంటాడు. చిన్న ఉపోద్ఘాతం లాగా ఇంతకుముందు లేని వాళ్ళకి అర్థమని చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఆ మందసంలోకి ఎవరు దిగి వస్తారు? గట్టిగా అందరూ ఏకస్వరంతో చెప్పండి. దేవుడు దిగి వస్తాడు. దేవుడు ఎప్పుడైతే ఆ మందసంలో దిగి వస్తాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఎప్పుడు మందసంలోకి దిగి వస్తాడో అక్కడ శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆ దేశంలో యుద్ధాలు జరిగితే వాళ్ళకి విజయం ఉంటుంది. ఏముంటది? విజయం ఉంటుంది. చూడండి, అయితే ఫిలిస్తీన్లు ఎప్పుడు ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. ఫిలిస్తీన్ యుద్ధం చేస్తా ఉంటే ఒకసారి ఏమైందంటే ఫిలిస్తీన్ మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అసలు ఇశ్రాయేలు ప్రతి యుద్ధంలో గెలుస్తున్నారు, ప్రతి యుద్ధంలో దేవుడు వాళ్ళని గెలిపింపచేస్తున్నాడు. కారణం ఏంటి అసలు అంటే, ఆ ఇశ్రాయేల్ దేశంలో గెలవడానికి గల కారణం ఏంటని ఫిలిస్తీన్లో ఒక అతను చెప్పాడు. ఏమో తెలుసా? ఆ దేశంలో దేవుని మందసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏముంది? చెప్పండి గట్టిగా. దేవుని మందసం ఉంది. దేవుని మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, యుద్ధంలో జయం, ఘనత దొరికిందని చెప్పగానే వీళ్ళు అనుకున్నారు, మనం వెళ్ళి ఆ మందసం తెచ్చేద్దాం. మనం వెళ్ళి గట్టిగా మందసం ఎప్పుడు దేవుడు ఇష్టంగా ఒక స్థలంలో పెట్టాలి, కానీ బలవంతంగా చేసుకోవాలని ట్రై చేయకూడదు. మందసం వీళ్ళు ఏం చేశారు? ఫిలిస్తీన్లు బాగా ప్లాన్ చేసి వెళ్ళిపోయి ఆ మందసం తెచ్చేద్దాం. దేన్ని? గట్టిగా చూడండి, గమనించండి. ఆ మందసం ఎప్పుడైతే ఆ దేశం ముందు గెలుస్తున్న అన్నీ వినబడిందో వీళ్ళు అనుకున్నారు, దేవునికి ఇష్టం లేకుండా, దేవుని ఎదిరించి, దేవునికి విరోధంగా ఆ మందసాన్ని తెచ్చేద్దాం అనుకున్నారు. మందసాన్ని వెళ్ళారు, భయంకరమైన ప్లాన్ చేసి యుద్ధం చేశారు. ఆ భయంకరమైన ఆ దేవుని శక్తి గల మందసాన్ని తీసుకెళ్లి ఫిలిస్తీన్ దేశంలో పెట్టారు. వీళ్ళు అనుకున్నారు, మందసం బలవంతంగా తీసుకెళ్తే, మనం ఎత్తుకొని పోతే ఏం జరిగింది? మనకి యుద్ధాల్లో జయం వస్తుంది, ఇశ్రాయేలు లేకుండా చేసేద్దాం. కానీ ఆ మందసంలోకి దిగొచ్చేవాడు ఇశ్రాయేలీల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మందసంలోకి దిగొచ్చేవాడు ఇశ్రాయేలు ఆరాధించే దేవుడు. ఆ మందసంలోకి దిగొచ్చే దేవుడు ఇశ్రాయేల్ని గణపరిచే దేవుడు. ఆ మందసంలోకి దిగొచ్చేవాడు ఇశ్రాయేల్ని ఆశీర్వదించిన దేవుడు, ఇశ్రాయేలు అని పేరు పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నెల మందసం తీసుకెళ్లి వాళ్ళ దేశంలో పెట్టేసుకుంటే ఆ మందసం ఎప్పుడైతే ఆ దేశంలో పెట్టారో ఇక ఆ దేశంలో బరువు, బాధ్యత లేకపోతే భారం ఎక్కువైపోయింది. ఏమవ్వాలి అసలు? అయితే గట్టిగా ఆశీర్వదించుకోవాలి. ఏమవ్వాలి? యుద్ధాల్లో గెలవాలి. కానీ వీళ్ళకి భారం ఎక్కువైపోతుంది. ఏది చేసినా ఓడిపోతున్నారు. మొత్తం దేవునికి విరోధంగా వాళ్ళు ఏది చేస్తున్నారు అన్నిట్లో అపజయమే కలుగుతుంది. వాళ్ళకి అపజయమే కలుగుతుంది, ఓడిపోతుంది, యుద్ధాల్లో ఓడిపోతున్నారు. ఆ దేశంలో బలహీనతలు వచ్చేస్తున్నాయి. అప్పుడు అనుకున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? అప్పుడు ఓడిపోయాం, అప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు మందసం గట్టిగా చూడండి. మందసం అక్కడ ఉన్నప్పుడు మనం గట్టిగా, ఇప్పుడు మన దేశాన్ని తెచ్చుకున్నాక
ఫిలిస్తీన్ దేశం తెచ్చుకున్నాక ఓడిపోతున్నాం అని చెప్పి అలాగే అర్థం కావట్లా. ఈ విషయంలో దావీదు రాజుగా ఉన్నాడు కాబట్టి అనుకున్నాడు, అసలు మందసం అక్కడ ఉండడం ఏంటి, దేవుని మందసం అక్కడికి వెళ్ళిపోతే మనం దీవించగలం అని చెప్పి మందసాన్ని తీసుకొని ఇశ్రాయేల్కి వద్దామని చెప్పి ప్లాన్ చేసి, చీలు కూడా చాలా పెద్ద ప్లాన్ చేసి, యుద్ధం అంతా ప్లాన్ చేసి ఆ మందసాన్ని తేడానికి ప్లాన్ చేశారు. వెళ్ళారు, యుద్ధంలో గెలిచారు. మందసాన్ని ఏం చేస్తున్నారు, తీసుకొస్తున్నారు. మందసాన్ని తెచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కొత్త ఎడ్ల బండి చేశారు. ఏంటిది, గట్టిగా 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 2 ఏ కాడి మొయ్యని ఆవులని ఆ కాడి కిందకి తీసుకొచ్చారు ఆ మందసం మోయడానికి. ఒకవేళ నాకు తెలిసి ఈ జనరేషన్ లో మందసం ఉంటే, దావీదు ఉంటే అసలు ఒక బెంజ్ పెద్ద వ్యాన్ తీసుకొచ్చి అఫీషియల్ గా తెచ్చేవాడేమో. తన హృదయం చూడండి, మందసాన్ని తెచ్చేటప్పుడు మందసాన్ని మన దేశానికి తేవాలంటే పాత ఎడ్ల బండి కాదు, దేవుని కొరకు ఏది చేసినా పాత ఎడ్ల బండి వాడకూడదని చెప్పి కొత్త ఎడ్ల బండి చెప్పించి ఏ కాడి మొయ్యని ఆవులని తీసుకొచ్చి ఏం చేశాడు, ఆ కాడి కింద పెట్టాడు. నేను మాట చెప్పనా, మందసం మనం మొయ్యాలంటే ముందు మన హృదయాలని కొత్తగా మారాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను మందసాన్ని మోస్తున్నా, నేను మందసం దగ్గర ఉన్నా, నేను మందసంలో ఉన్నా, నేను మందసంతో ఉన్నా అనుకుంటే కుదరదు. మందసం మొయ్యాలంటే నువ్వు కొత్త కాడి మోసే ఆవులాగా, లేకపోతే కొత్త కాడిలాగా, లేకపోతే కొత్త ఎడ్ల బండిలాగా నువ్వు మారిపోవాలి. ప్రైజ్ లార్డ్. ఏమండి, పాపం చేసినప్పుడు గతకాలంలో ఎవరు చెప్పలా, తాగినప్పుడు చెప్పలా, దొంగతనాలు చేసినప్పుడు చెప్పలా, తప్పులు చేసినప్పుడు చెప్పలా. అవన్నీ ఎప్పుడు తెలిసినాయి తెలుసా, దేవుళ్ళలోకి వచ్చాక అవన్నీ తప్పని తెలిసినాయి. ప్రైజ్ లార్డ్. అక్కడి నుంచి నువ్వేమయ్యావు, కొత్తగా, గట్టిగా చెప్పండి, ఎలా మారు, కొత్తగా మారిపోయావు. అలా కొత్తగా మారినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, అలా కొత్తగా మారితేనే దేవుడు మనలో ఆయన సన్నిధిని, మందసాన్ని, ఆయన ప్రసన్నతని, ఆయన అభిషేకాన్ని మనలో పెడుతూ వచ్చాడు. ప్రైజ్ లార్డ్. తాగుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడు లేకపోతే నీలో అభిషేకం ఉండిందా, చెప్పండి గట్టిగా. లేదు. దేవుని మందసం మొయ్యాలంటే, దేవుని మందసం ఎవరి ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళు ఎలా మారిపోవాలి తెలుసా, కొత్త పాడి ఆవుల వలె మారిపోవాలి. ఏ కాడి మొయ్యని పాడి ఆవుల వలె మన హృదయాలు ఏమో తెలుసా, నూతనంగా మార్చబడాలి. ఏ కాడి మొయ్యని ఆవులు తీసుకొచ్చి పెట్టారంట. ఏ కాడి, ఇక అవి దేవుని కోసమే. ఇక అవి తర్వాత చూస్తే దాంట్లో ఆ మందసం తీసుకెళ్లి ఇజ్రాయెల్ దేశంలో పెట్టేశాక ఆ 2 పాడి ఆవులంట ప్రభుకి బలి అర్పణగా చేశారట. ఇంకా అది ముందు దేన్ని మొయ్యగా, తర్వాత కూడా దేన్ని మొయ్యకూడదు. దేవుడు మనలో ఆశించేది, ఆయనలోకి మనం వచ్చాక ఇక వేరే కాడి మన మీద ఏం చేయకూడదు, పెట్టబడకూడదు. ఒకసారి దేవుళ్ళలోకి వచ్చాక వేరే కాడి మనం మొయ్యడానికి వీల్లేదు. మన మీద దేవుడు ఒక భారం పెట్టాడు, ఒక కాడి పెట్టాడు. ఆయన అంటాడు, యవన కాలమందు కాడి మొయ్యట నరునికి గట్టిగా 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 మేలు. ఆయన కాడి ఏంటి తెలుసా, ఆయన గురించి ప్రకటించడం, ఆయన వల్లే జీవించడం, ఆయన్ని మనలో చూపించడం. ఇది ప్రభు మన మీద పెట్టిన చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పారు. గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆ కొత్తదనాన్ని దేవుడు కోరుకున్నాడు, దావీదు కూడా కోరుకున్నాడు. దేవుని మందసం మన దేశానికి వెళ్తాయంటే మామూలుగా తీసుకెళ్ళకూడదు. ఎలా తీసుకెళ్ళకూడదు, చెప్పండి గట్టిగా, ఎలా తీసుకెళ్ళకూడదు, మామూలుగా తీసుకెళ్ళకూడదు. మనలో ఒక కొత్తదనం రావాలి. నేను చాలా సంవత్సరాలు చూస్తున్నా, 12 సంవత్సరాలైన చాలా మందికి ఇంకా దేవుని విలువ తెలియదా, నూతన ఆదివారం విలువ కూడా తెలియలే చాలా మందికి. ఆదివారం విలువ కూడా చాలా మందికి తెలియలే. చూడండి, ఎక్కడ మనం నూతన పరచబడుతున్నాం. మనం ఒక ఆదివారం విలువ తెలియకుండా వెళ్ళిపోయి ఫంక్షన్లు కానీ పరిగెత్తి, ఒక ఆదివారం విలువ తెలియకుండా వెళ్ళిపోయి భోజనాలు చేసుకుంటా, వంటలు చేసుకుంటా కూర్చుంటే ఇక ఎప్పుడు మనం నూతన పరచబడతాం, ఎప్పుడు మందసం మన దగ్గరకు వస్తుంది, ఎప్పుడు మనం ఆశీర్వాదం అనుభవిస్తాం. జస్ట్ సింపుల్ క్రైస్తవుడికి ఉండిన ఒక ఆరాధించే దినం ఏంటిది, చెప్పండి గట్టి. ఎందుకంటే మన సెలవు ఆ రోజు కాబట్టి, యేసు పునరుద్ధానానికి లేచిన దినం కాబట్టి ఆ రోజు విలువే. ఈ క్రైస్తవ జీవితం అర్థం కాకపోతే
ఒకరు గట్టిగా చెప్పాను అనుకోండి, నేను బలంగా చెప్పాను అనుకోండి, ఆదివారం చర్చికి రాదని బలంగా చెప్పాను, అన్నయ్య మారిపోయాడు. అన్నయ్య చెప్పండి గట్టి, అన్నయ్య మారిపోయాడు. నేనేం మారలా, ఆదివారం మారలా, దేవుడు మారలా, నేను మారలా. ఆదివారం అర్థం విలువ కానింది నువ్వు, నీకు అర్థం కాల. నేను మాట చెప్తాను, మీ బుర్రలు పెరగకపోతే ప్రార్థన చేసుకోండి, మీ బుర్రలు పెరగకపోతే ప్రార్థన చేసుకోండి. అంతేగాని ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండకుండా పరుగులు తీసి ప్రయాణాలు చేసి ఫంక్షన్లు చేసుకొని భోజనాలు వండుకొని కూర్చుంటే అసలు అలాంటి భోజనాలు కూడా అవసరం లేదు మాకు. అలాంటి భోజనాలు అవసరం లేదు మాకు. అలాంటి ఆ భక్తి గల ప్రజలు కూడా అవసరం లేదు. ఎందుకు చెప్పనా, అసలు మందస్సం మొయ్యాలంటే నువ్వు మొదట నూతనంగా మార్చబడాలి. నువ్వు నూతనంగా మార్చబడకుండా 11 నెలలు పాపం చేస్తారు, 1 నెల మాత్రం మందిరానికి వచ్చిన పరిశుద్ధిని అన్నయ్య మాత్రం పట్టించుకోవట్లా. మాట్లాడాలంటే 100 ఉన్నాయి. ముందు మారాల్సింది మైండ్ మనది. నేను మాట చెప్పనా, మందసం మోయాలంటే నీకు ఇష్టం వచ్చినట్టు మోస్తానంటే కుదరదు. చూడండి, ఇష్టానుసారంగా మోసిన వాళ్ళు ఏమయ్యారనేది చెప్తా, ఒక వాక్యంలో తీసి చెప్తా. ఒకసారి చూద్దాం. ఒకసారి 6వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం ఒకసారి. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఆ కొత్త ఎడ్ల బండి మీద, ఆ కొత్త పాడి ఆవుల మీద ఇప్పుడు ఏం పెట్టారు? గట్టిగా కొత్తగా మారిన తర్వాత పెట్టారా, పాత తీసుకొచ్చి పెట్టారా? చెప్పండి. తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అది బయలుదేరింది ఎడ్ల బండి, మందసాన్ని మోస్తూ బయలుదేరింది. ఇప్పుడు 6వ వాక్యం చూద్దాం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొని అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎడ్ల బండిని నడుపుతుంటే ఒక చోటకు రాగానే పొలాల్లో నడుస్తుంది ఎడ్ల బండి. ఆ మట్టి రోడ్లో నడుస్తుంటే ఒక్కసారిగా ఎడ్డు కాలు జారిందంట. ఏం జరిగింది? కాలు జారితే మందసం జారి పడిపోయింది. ఆ పెద్ద పెట్టిలాగున్న మందసం జారి పడిపోతుంటే యాజకులు ఉన్నారు అక్కడ. యాజకులు ఉన్నారా లేదా? అవునా? దాని ముందు నడుస్తున్నారు యాజకులు ఉన్నారు. కానీ ఉజ్జా గబగబ వెళ్ళిపోయి దాన్ని ఏం చేశాడు తెలుసా? చేత్తో గట్టిగా ఏం చేశాడు? చేత్తో పట్టుకుంది. దేవుని కోపం వచ్చేసింది. ఉజ్జా మనసులో అయ్యయ్యో జారి పడిపోతుంది అని మనసులో మంచిగా వెళ్ళాడు. కానీ అతను ముట్టుకోవాల్సిన వ్యక్తి అతను కాదు, దాన్ని పట్టుకోవాల్సిన వ్యక్తి చెప్పండి గట్టి అతను కాదు. కానీ వెళ్ళి పట్టుకోగానే దేవుని కోపం వచ్చింది. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చెయ్యాలి. ఇదిగో నువ్వు కాదు అసలు దాన్ని ముట్టుకోవడానికి ఒక అర్హత, ఒక ఘనత, ఒక గొప్పతనం ఉంది. మందసానికి ఒక ఘనత ఉంది. ప్రైజ్ ది లార్డ్. మందసానికి ఒక చెప్పండి గట్టి మందసానికి ఒక ఘనత ఉంది. ఒక ఆదివారం మనం ఆరాధిస్తున్నాం, దానికి చాలా ఘనత ఉంది. ఆదివారం ప్రభువారం తీసుకుంటున్నాం అంటే దానికి ఒక ఘనత ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి. ఆ మందస్సము దాన్ని పట్టుకోవాలంటే అందరూ పట్టుకోకూడదు. దానికి నిర్ణయించబడిన వారు ఏం చేయాలి? చెప్పండి, పట్టుకోవాలి. కానీ ఉజ్జా వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఆ మందసాన్ని పట్టుకున్నాడు. మాట చెప్పిన ఆదివారానికి ఒక ఘనత ఉంది, ప్రభువుకి ఒక ఘనత ఉంది, దేవుడు మనకి ఇచ్చిన మందిరానికి ఒక ఘనత ఉంది. నేను మాట చెప్పిన మందిరం కూడా ఒక మందసం లాంటిది. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న ప్రభు దిగి వస్తున్నాడు లేదా? హలో, మందసంలోకి ఆరాధిస్తుంటే గట్టిగా ప్రభు దిగి వస్తున్నాడు. మందసంలోకి దిగి వస్తున్నాడు, మందిరంలోకి. ఇది ఇంకో మందసం అన్నమాట. గట్టిగా ఇదేంటిది? ఇది మందసం. ఇది ఈ మందసాన్ని ఎవరంటే వాళ్ళు ముట్టుకొని ఏ మాట అంటే ఆ మాట అనేసి ఈ యొక్క మందిరములోకి మందసములోకి వచ్చి ఏ ఆటలు అంటే ఆటలాడటానికి, ఏ మాటలు అంటే ఏ మాటలు మాట్లాడడానికి దేవుడు నీకు అర్హత
ఇది దేవుని మందసం, ఇది దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. బయట రాజకీయాలు చేసినట్టుగా ఈ మందిరం లోపలికి వచ్చి దేవుడు దిగొచ్చే స్థలంలోకి వచ్చి, ఇదిగో నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే దేవుడు అంటాడు, ఇది నా మందసం, ఇది దేవుని మందసం. మందసంలోకి వచ్చాక మందసాన్ని మొయ్యాలంటే, మందసాన్ని ముట్టుకోవాలంటే నీ తలంపులు మారాలి. నువ్వు ఆయనకి అర్హుడుగా మారాలి, నువ్వు ఆయనకి ఇష్టంగా మారాలి. ఇక్కడ చూడండి, గమనించండి. ఈ మందసం పట్టుకోగానే ఉజ్జయ మీద దేవుని కోపం వచ్చింది. నేను అనుకున్నాను, ప్రభాస్ ఏం చేశాడు ఉజ్జయ? ఏం చేశాడు ఉజ్జయ? అసలు పాపం పడిపోతుంటే వెళ్ళి పట్టుకున్నాడు. బట్ అది దేవుడు అంటాడు, అతను పట్టుకోకూడదు, అతను ఏం చేయకూడదు. ఏమంటే ఒకప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే యాజకుడికి ఇక్కడ ఒక తాడు కట్టేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? దానికి ఒక గంట ఉండేది. ఎన్ని రోజులకు ఒకసారి యాజకుడు వెళ్ళేవాడు? సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేవాడట. ఇలా లోపలికి వచ్చినప్పుడు ఆ గంట అలా ఆడిస్తూనే ఉండాలి. ఇప్పటికీ కూడా గుడుల్లో గంటలు కొడతా ఉంటారు. అక్కడ కూడా గర్భగుడి, లేకపోతే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ప్రాకారం అని ఎలాగ ప్రత్యక్ష గుడాలు ఉంటాయో ఇప్పుడు కూడా చాలా గుడుల్లో అలా ఉంటాయి. గంట ఎందుకు కొడతారంటే, అప్పుడు ఎలా వచ్చింది ఈ గంట అంటే, ఈ యాజకుడు గంట కొడుతూ లోపలికి వస్తే ఒకవేళ గంట ఆగిపోయింది సౌండ్, దాని అర్థం ఏంటి? యాజకుడు చచ్చిపోయాడు. అప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళకుండా ఆ తాడు పెట్టి ఏం చేసేసేవాళ్ళు, బయటికి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదు. ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదు. దేవుడు నిర్ణయించిన, అభిషేకించిన వాడు మాత్రమే వెళ్ళాలి. పక్కన లాగేగానే చచ్చిపోయిన ఆ బాడీ అలాగే బయటకు వచ్చేసింది. చూడండి, గమనించండి. దేవునికి, దేవుని మందిరానికి, దేవుని యొక్క సేవకుడికి, సంఘానికి ఒక ఘనత ఉంది. ఆ ఘనతని నువ్వు పాడు చేయాలి, నువ్వు పట్టుకోవాలని ఆశపడితే, ఆ ఘనతకి నువ్వు విరోధంగా వెళ్తే దేవుడు అంటాడు, నన్ను ఘనపరిచిన వారు నేను ఘనపరుస్తాను, నన్ను ఆశీర్వదించిన వారు నేను ఆశీర్వదిస్తాను. ఇక్కడ చూడండి, అసలు ఉజ్జయ పట్టుకోవడానికి అర్హుడు కాదు. చూడండి, ఎప్పుడైతే ఎల్లు పట్టుకున్నాడో వెంటనే అక్కడే అంట ఏమైపోయాడు, పడిపోయి చనిపోయాడు. చూడండి, గమనించాం. తర్వాత వాక్యం చూద్దాం ఒకసారి. యెహోవా ప్రాణోపద్రవము కలుగ చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేస్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండునని. ఇప్పుడు చూడండి, దావీదు అనుకున్నాడు, దేవుని మందసం ఇప్పుడు నా దగ్గర ఎలా ఉంటది? ఉండాల్సింది ఎవరి దగ్గర? గట్టిగా దావీదు దగ్గర. ఎవరి దగ్గర? గట్టిగా. త్వరగా రావాలి. ఇప్పుడు దావీదు ఇంట్లో మందసం ఉండాలి. ఎక్కడ? గట్టిగా దావీదు ఇంట్లో మందసం ఉండాలి. ఇది ఎప్పుడైతే జరిగి ఉజ్జయ చచ్చిపోయాడో దావీదు అనుకున్నాడు, నా ఇంట్లో మందసం ఉంది. అసలు ఉండాల్సింది ఎవరి ఇంట్లో? గట్టిగా. అన్ని జరిగిన ఇంట్లో ప్రార్థన ఉంటుందండి. ఎవరింట్లో ఉండాలి? దావీదు ఇంట్లోనా? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, అన్ని జరిగిన ఇంట్లో ప్రార్థన ఉంటుందా? ఎవరింట్లో ఉండాలి? విశ్వాసం ఇంట్లో అనే దానికన్నా మీ ఇంట్లో అంటే బాగుంటుంది. నా ఇంట్లో అనండి. ఎక్కడ ఉండాలి ప్రార్థన? మందసం ఎక్కడ ఉండాలి? దావీదు ఇంట్లో ఉండాలి, దావీదు దగ్గర ఉండాలి. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఈ ఉజ్జయ వెళ్ళిపోయి, ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, దావీదు పట్టుకున్న ప్రాబ్లం లేదు, లేకపోతే యాజకులు పట్టుకున్నా దాని కొరకు దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఏమంటుండే తెలుసా? ఈ మందసాన్ని తీసుకెళ్లి ఉభయదేవి ఇంట్లో పెట్టేస్తాం. నా ఇంట్లో ఉంటే నేను కూడా ఉజ్జయలాగా అయిపోతానేమో. చాలా మంది అనుకుంటారు ప్రార్థన పాస్టర్ గారి ఇంట్లో ఉంటుందిలే అనుకుంటారేమో. ప్రార్థన మన ఇంట్లో ఉండడం దేవుని చిత్తం. గట్టిగా మందసం మన ఇంట్లో ఉండడం దేవుని గట్టిగా మాటలు చెప్పడానికి టైం ఉంటుంది, టీవీ చూడడానికి టైం ఉంటుంది, సీరియల్ రాత్రి 8 గంటల కల్లా కూర్చునే టైం ఉంటుంది. లేకపోతే దాంట్లో ఒకరు దొరకకపోతే మొబైల్ చూసి సీరియల్ చూసే టైం ఉంటుంది, యూట్యూబ్లు చూసే సమయం ఉంటుంది.
కానీ ప్రార్థన చేసే సమయం మందసం దగ్గరికి వెళ్ళే సమయం ఉంటుంది. చూడండి, గమనించండి. ఇప్పుడు ఈయన ఇంట్లో ఉండాలి మందసం, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒబేదెదోము ఇంట్లో పెట్టేశాడు. పోతే పోయాడు ఒబేదెదోము, మనం మాత్రం సేఫ్ అనుకున్నాడు దావీదు. ఉజ్జియా చచ్చిపోయినప్పుడు ఒబేదెదోముకి ఏమైనా పర్వాలా, మా ఇల్లు మాత్రం బాగుండాలనుకున్నాడు. దేవుడు ఆ కుయుక్తి కలిగిన ఆలోచన చూశాడు. ఏంటిదే? గట్టిగా 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 విశ్వాస జీవితంలో కుయుక్తి కలిగిన ఆలోచన వచ్చిందంటే అయిపోయింది నీ జీవితం. నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు ప్రార్థనాపరుడు కాదు, ఇంకొక తప్పు నువ్వు ఎత్తి చూపిస్తున్నావు అనుకోండి, అది కుయుక్తి కలిగిన ఆలోచన. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పెద్ద పరిశుద్ధుడేం కాదు, నువ్వు పెద్ద నీతిమంతురాలేం కాదు, ఇంకొకటి తప్పు నువ్వు చూపిస్తావు చూడు, అది దేవుని దృష్టిలో కుయుక్తి కలిగిన. గట్టిగా 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 నేను మాట చెప్పిన. ఒకసారి మా మందిరంలో ఒక యవనస్తుడు అందరు ఆ విషయాలు వెళ్ళి పాస్టర్ గారు చెప్పి మందిరంలో ఆడికి అడ్డుకున్నాడు, అందరం తొలగించుకుంటాడు. నేను చెప్పా, ఇట్రా, నువ్వు గనక లేనిపోయినవన్నీ వెళ్ళి చెప్పి నువ్వు చేస్తే నువ్వు ఎంతమందిని పంపించావు అంతమంది కలిసి పంపిస్తారు బయటకు. ఎందుకు ఏంటి అంత మాట అనేసి నన్ను అన్నాడు. నేను అన్నాను, మందిరంలోకి వచ్చి బాగుపడాలి, ఎవడో ఏదో తప్పు చేస్తాడు, దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. మందసం ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? అలాంటి వాళ్ళ గురించి చెప్పండి గట్టిగా, ప్రార్థన చేయమని, అలాంటి వాళ్ళ గురించి కన్నీరు కార్చమని. ఒకప్పుడు అలాంటి వాళ్ళ గురించి కన్నీరు కార్చాం కాబట్టి ఈరోజు ఇంతమంది మందిరంలో పాపంలోంచి బయటకు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఈరోజు నువ్వు పెద్ద పరిశుద్ధులాగా వెళ్ళిపోయి ఆడు తప్పు చేశాడు, ఈడు తప్పు చేశాడని నీ దగ్గర మందసమ దగ్గర ఉండాల్సిన నీవు మందసాన్ని పక్కన పెట్టి పిచ్చి పిచ్చి ఆశలేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎవడైతే తప్పు చేశాడు అది ఫోన్లో పట్టుకుని అందరికీ చూపించాలా? నువ్వు నీతిమంతుడువా? నువ్వు పరిశుద్ధుడువా? దేవుడు అన్నాడు, తీర్పు తీర్చు మాకు, నువ్వు తీర్పు తీరుస్తే తీర్పులో నిలబెడతా అన్నాడు దేవుడు నిన్ను. మందిరంలోకి వచ్చి నీవు ఒక పాపి గురించి ప్రార్థన చేయాలి, లేదా సేవకుడి దగ్గరికి వచ్చి పలానోడి పరిస్థితి బాగా ప్రార్థన చేయండి అని చెప్పాలి. అంతేగాని మందసాన్ని తీసుకెళ్ళి ఇంకో ఇంట్లో పెట్టి నేను హాయిగా ఉన్నాను, నేను ఇప్పుడు నీతిమంతుడిని, నేను చక్కగా ఉన్నట్టు నేను చెప్పనా, నీ ఆశీర్వాదం అంతా తీసుకెళ్ళి ఉపదేశానికి ఇచ్చేస్తాడు దేవుడు. నీ ఆశీర్వాదం అంతా తీసుకెళ్ళి ఎక్కడిస్తాడు? దావీదు తీసుకెళ్ళి మందసం ఎక్కడ పెట్టాడు తెలుసా? ఒబేదెదోము ఇంట్లో పెట్టి నేను సేఫ్ అయిపోయా, చచ్చిపోతే ఒబేదెదోము చచ్చిపోతాడు. అలాంటి కుయుక్తి కలిగిన ఆలోచన ఎవరికి వస్తుంది తెలుసా? పాము స్వభావం కలిగిన వాళ్ళకి వస్తాయి. పాము ఏదైనా తోటలో కుయుక్తి కలిగిన ఆలోచన చేసి దేవునికి దూరం చేసింది ప్రజల్ని. దావీదు పనేంటి? మందసం ఆ ఇంట్లో పెట్టుకోవాలి, నీ సాక్ష్యం పక్కనోళ్ళకి చెప్పాలి, అన్ని జనులకు చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని మధ్యలో సాక్ష్యంగా బతకాలి. అది దావీదు పని. దావీదు మందసం ఆయన ఇంట్లో, చెప్పండి గట్టిగా గట్టిగా గట్టిగా, ఆయన ఇంట్లో ఉండాల్సిన మందసం తీసుకెళ్ళిపోయి ఒబేదెదోము ఇంట్లో పెట్టేసి ఈయన ఇక హాయిగా ఉన్నాను అనుకుంటున్నాడు. అసలు మనకి ఇచ్చిన పని ఏంటి? దేవుడు నేను ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు మందిరంలోకి, పరిచయంలోకి ఎందుకు పిలుచుకున్నాడు? ప్రార్థనలోకి ఎందుకు పిలుచుకున్నాడు? ఎక్కడో పాపిగా జిగటగల మంటి ఊబిలో ఉన్న నిన్ను దేవుడు పిలుచుకొని ఆయన రక్తంతో నిన్ను కడిగి మహిమ వస్త్రాలు నీకు కప్పి పరిశుద్ధుడిగా తీసుకొచ్చి మందసం దగ్గర కూర్చోబెడితే మందసం తీసుకెళ్ళి ఇంకో ఇంట్లో పెట్టేసి నువ్వు నీకు నచ్చిన ఆటలు ఆడతానంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుకి రావాల్సిన ఎన్ని నెలలు చూడండి ఒకసారి అక్కడ 11వ వాక్యం 6:11. యెహోవా మందసము 3 నెలలు. ఎన్ని నెలలు అంట? గట్టిగా 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 3 నెలలు. ఎన్ని? గట్టిగా గట్టిగా 3 నెలలో ఒబేదెదోము ఇంట్లో పెట్టేశాడు. ఇప్పుడు ఈ 3 నెలలు ఈయన పొందుకోవాల్సిన, దావీదు పొందుకోవాల్సిన ఆశీర్వాదం అంతా ఎవరికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఒబేదెదోము దేవుడు తీసుకొచ్చి మందిరంలో నిలబెట్టి వాడుకుంటున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు. దావీదు కోపం వచ్చింది. అసలు నన్ను నిలబెట్టుకోవాల్సిన దేవుడు ఒబేదెదోముని పెట్టుకున్నాడు ఏంటి? అసలు నేను కదా ఇక్కడ నిలబడాల్సింది, ఒబేదెదోము వచ్చేటట్టు మధ్యలో రకరకాల ఆలోచనలు వస్తాయి, వచ్చినాయి. అప్పుడు పక్కన వాళ్ళు చెప్పారు, అన్నా నువ్వు చేసిన అదో పని ఏంటో తెలుసా? నువ్వు చేసిన తప్పు ఏంటో తెలుసా? అసలు దేవుని మనసు నీ పురంలో ఉండాలి,
నీ ఇంట్లో ఉండాలి, దావీదు పురంలో ఉండాలి. ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చింది కరెక్టే, కానీ ఉండాల్సిన స్థలం అది చెప్పండి గట్టిగా, అది కాదు. ఉండాల్సిన స్థలం అది కాదు అని చెప్పంగానే అప్పుడు దావీదుకి బుర్రలిగి లైట్ వెలిగి గబ్బా గబ్బా అందరిని ప్లాన్ చేసుకొని గబ్బా గబ్బా ఉబేదెదోము ఇంటికి వెళ్ళిపోయి తీసుకెళ్ళి అక్కడ రథం ఆపారు. రాజు కదా, ఒకడే రాడు రాజు. గట్టిగా గట్టిగా చెప్పండి గట్టిగా, ఒకడే రాడు. వచ్చేసింది పెద్ద సైన్యం, ఉబేదెదోము ఇంటికి వచ్చేసింది. గబ్బగా ఉబేదెదోము వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా రాజా నా ఇంటికి వచ్చావు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏం లేదయ్యా, నీ ఇంటికి వచ్చి నీకోసం కాదు, నేను చేసిన తప్పు తెలుసుకోవడానికి. ప్రైజ్ లార్డ్. నేను చేసిన తప్పు నేను తెలుసుకోవడానికి. ఇదిగో మందసం, నా ఇంట్లో ఉండాల్సిన మందసం ఇప్పుడు వేరొకరి ఇంట్లో ఉంది. నా ఇంట్లో ఉండాల్సిన ఆశీర్వాదం ఈరోజు వేరొకరి ఇంట్లో ఉంది. నేను పొందాల్సిన కృప వేరే వాళ్ళు పొందుతున్నారు. నేను అనుభవించాల్సిన ఆశీర్వాదం వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. దీనికి కారణం తెలుసా? నేనేనయ్యా. మందసాన్ని తక్కువ అంచనా వేసా, దేవుని మందిరాన్ని తక్కువ అంచనా వేసా, దేవుని సేవకుడిని తక్కువ అంచనా వేసా, ఆత్మ కలిగిన విశ్వాసుల్ని తక్కువ అంచనా వేసా, ప్రార్థనని తక్కువ అంచనా వేసా. అందుకే నా ఆశీర్వాదం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉబేదెదోము ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఉబేదెదోము ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆశీర్వాదం, ఆయన గొప్పగా దీవించబడిపోతున్నాడు. అసలు ఈయన పొందాల్సిన కృపంతా ఆయన పొందుతున్నాడు. ఇల్లంతా బ్లెస్ అయిపోతుంది. అసలు సస్య శ్యామలంగా ఇల్లు ఉంది అనగానే దావీదుకి అప్పుడు అర్థమైంది, బాబోయ్ ఇప్పుడు కన్నా ఆలస్యం చేస్తే ఇక అయిపోయింది. ఇక ఈయన ఇంట్లో ఉండాల్సిన ఆహారం ఎక్కడుంది? హలో, ఇంట్లో ఉండాల్సిన ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిపోయింది? 3 నెలల ఆశీర్వాదం చిన్న విషయం కాదు. దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం 1 గంటలో కన్నా గొప్పదే. ఆమెను చెప్తారు. చెప్పంగా మనం వీటికి నీళ్ళు బాగుంటుందంటే ఆమెను చెప్తాం, వీళ్ళు ఆశీర్వదించబడితే అంటే మీరు చెప్తారా? ఇంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు అనుకుంటున్నాడు, బాబోయ్. ఈరోజు మన విషయంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరి విషయంలో ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరి విషయంలో లక్ష్మణ్ ఉన్నారంటే వాళ్ళు పరిచయం చేస్తున్నారు, ఆ దేవుని చిత్తం వాళ్ళ విషయంలో. నేను సేవకుడు ఉన్న దేవుని చిత్తం, నువ్వు విశ్వాసం ఉన్న దేవుని చిత్తం, నువ్వు మాదిరి చూపించడం దేవుని చిత్తం, లేకపోతే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయడం దేవుని మందిరానికి కొత్త ఆత్మలు తేవడం. హలో, ఏంటిది? దేవుని చిత్తం. దాన్ని నువ్వు పక్కన పడేసేసి, ఆ ఇంట్లో ఎవరో ఇంట్లో పక్కన పడేసి నేను హాయిగా ఉన్నానులే, నేను ప్రస్తుతం నా కడుపు నిండిపోతుందిగా. వాక్యం చెప్తుంది, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా రేపు మీరు ఆకలి గొంతులు. ఇప్పుడు కడుపు నిండిపోయిందిగా, చాలే. నేను మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరింట్లో దేవుని మందసం ఒకవేళ ఉంటే, నేను మాట చెప్పనా, మీరు ప్రార్థన చేయకుండా మీ ఇంట్లో ఉండలేరు. హలో, మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక మీ ఇంట్లో దేవుని మందసం నిజంగా ఉంటే, ఉదయం లెగంగానే లేకపోతే ఎప్పుడు టైం దొరికిన ప్రార్థన చేయకుండా మీ జీవితంలో దేవుని మందసం ఉందా? అసలు దేవునికి దూరంగా ఒక్క క్షణం కూడా గట్టిగా 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 ఉండలేదు. ఇంకో మాట చెప్పనా, ఒకవేళ దేవుని మందసం మన ఇంట్లో మనలో ఉందనుకోండి, పిచ్చి పిచ్చి వస్త్రాలు వేసుకోవాలనిపించదు మనకి, మంచిగా అలంకరించుకోవాలనిపిస్తుంది కదా. పిచ్చి వస్త్రాలు ఎక్కడ వరకు బ్లౌజులు వేసుకొని వెనకాల కిటికీలు డోర్లు అన్ని పెట్టుకుని ఈ మనసు రాదు. లేకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చే చర్చికి తెగ ఆనందపడిపోతారండి. ఆ మనసులో ప్రతి క్షణం ఎక్కడ నేను దేవునికి మిస్ అయిపోయినా అని లోపల వేదన కలుగుతూ ఉంటుంది. మందిరంలో ఆరాధన మిస్ అయ్యామా లోపల వేదన కలుగుతూ ఉంటుంది. అయ్యయ్యో ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేదే, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళలేదే, ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళలేదే, ఉపవాస ప్రార్థనకి వెళ్ళలేదు, లోపల ఒక భారం మంట వేదన కలుగుతూ ఉంటుంది. ఇంక మాట చెప్పిన, ఒకవేళ ఉదయం లేచి మీరు ప్రార్థన చేసుకోకుండా పనికి వెళ్ళిపోయారు అనుకోండి, పనికి వెళ్తారే కానీ లోపల నెమ్మది ఉండదు. లోపల ఈరోజు నువ్వు ప్రార్థన చేయలా, నువ్వు నాతో, దేవుడు అంటాడు నువ్వు ఈరోజు నువ్వు నాతో మాట్లాడలా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడలా, ఈరోజు నువ్వు నన్ను పట్టించుకోనా, ఈరోజు నువ్వే బిజీగా ఉన్నావు, ఈరోజు నన్ను పెద్ద పట్టించుకోను, లోపల భారం ఎక్కువైపోతా ఉంటది. నేను మాట చెప్పిన, దావీదు తీసుకెళ్లి మందసం అక్కడ పెట్టాడు కానీ హృదయంలో నెమ్మది లేదు దావీదుకి. నా మందసాన్ని నీ ఇంట్లో ఉండాల్సిన మందసం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు? హలో, ఎక్కడ ఎక్కడ? ఉబేదెదోము ఇంట్లో పెట్టేశావు. నీకు రావాల్సిన కృప, నేను నీకు ఇద్దామనుకున్న కృప
తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చేస్తున్నావు. లోపల నెమ్మది లేదండి. నేను అనుకుంటాను ఎప్పటికప్పుడు ఓబేదేదోం గురించి ఎంక్వైరీ చేస్తా ఉండుంటాడు. హలో, ఇంకో మాట చెప్పనా, మందసం నిజంగా నీ దగ్గర ఉంటే నీకు నిద్ర కూడా రాదు, చర్చిలో అసలు రాదు. చర్చిలో హలో చెప్పండి గట్టిగా. ప్రతి మాట దేవుడు ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తా పొందుకోవడానికి ఉంటాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒకవేళ నీకు నిద్ర వచ్చేస్తుంది చర్చిలో అంటే దాని అర్థం నువ్వు మందసానికి దూరంగా ఉంటున్నావు అని అర్థం. ఆ రాత్రి తలిసిపోయింది, ఎందుకు వచ్చింది. ఒకరోజు వస్తుంది, సంవత్సరం అంతా వస్తుందా నిద్ర? సంవత్సరం అంతా వస్తుందంటే నువ్వు నీలో ఏదో తేడా జరుగుతుందని అర్థం. హలో, సంవత్సరం అంతా మందిరాన్ని దూరంగా ఉన్నావంటే నీలో ఏదో తేడా జరిగిందని అర్థం. సంవత్సరం అంతా నువ్వు ప్రార్థన కూడా సరి చేయట్లా, బైబిల్ కూడా చదవట్లేదంటే నీలో ఏదో సాతాను ఏదో తేడా పెట్టేశాడు అంతే. అది దేవుడు కాదు, మందిరం కాదు, సేవకుడు కాదు, నీతోటి విశ్వాసులు కాదు, నీలో ఏదో సాతాను తేడా పెట్టాడు. చూడండి, గమనించండి. ఈయన దగ్గరికి మందసం తీసుకెళ్లి పెట్టాడు కానీ దావీదుకి నిద్ర, చెప్పండి గట్టిగా, అర్థమైపోతుంది. ఏదో పోతుంది నా దగ్గర నుంచి, ఏదో ఆశీర్వాదం పోతుంది నా దగ్గర నుంచి, ఏదో కృప పోతుంది, ఏదో అభిషేకం పోతుంది అని అనుకుంటున్నాడు కానీ అర్థం కాల. ఎవరో ఒక రోజు చెప్పారు, అయ్యా ఓబేదేదోము నువ్వు మందసం పెట్టినప్పటి నుంచి ఎంత గొప్పడైపోయాడు తెలుసా. ప్రైజ్ లార్డ్. ఏమండి, ఓబేదేదోము కూడా ఆ మందసం ముట్టుకోకూడదు. ఉజ్జియా యాజకుడు కాదు, ముట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఓబేదేదోము ఇంట్లో తీసుకెళ్లి ఏం చేశారు, పెట్టారు. కానీ ఓబేదేదోము ముట్టుకోరా. ఓబేదేదోము ఆయన కూడా తీసుకొచ్చి నా దగ్గర పెడతారా పెట్టని గొడవ చేయాలి. దావీదుకి ఇవ్వాల్సిన కృప దేవుడు యుద్ధం ప్లాన్ చేస్తే అది తీసుకెళ్ళి ఈయన పెట్టేస్తే దేవుడు అనుకున్నాడు దావీదుకి బుద్ధి చెప్పాలి. ఎవరికి? ఏ కృపనైతే నువ్వు పోగొట్టుకున్నప్పుడు ఆ కృప ఇంకొకరు అనుభవిస్తారో వాళ్ళని చూసినప్పుడు నీ హృదయంలో గాయింపు చేసేటట్టుగా చేస్తాడు దేవుడు. నీ హృదయంలో వేదన కలిగేటట్టు చేస్తాడు. అది కలిగించేది దేవుడే. నేను ఇచ్చిన కృపను కోల్పోయావు, నువ్వు ఇచ్చిన కృప, నేను ఇచ్చిన కృపను పక్కన పెట్టేశావు, నేను ఇచ్చిన కృపను వేరే వాళ్ళకి ఇచ్చేసావు, నీ స్థానం ఇంకొకరు వచ్చేసారు. చూడండి, గమనించండి. ఓబేదేదోము చాలా హార్ట్ఫుల్ గా మందసాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి గట్టి. ఒకటి రాజు కదా భయంతో పెట్టుకున్నాడు. ఒకటి హలో రాజు తెచ్చి పెట్టాడుగా. రెండోది అది దేవుని మందసం, అది చెప్పండి గట్టిగా. మూడోది తెలిసింది, ఉజ్జియా మందసం పట్టుకుంటే ఏమైపోయాడు, చచ్చిపోయాడుగా. అయినా మరి రాజు తీసుకొచ్చి పెట్టాడు దేవుని మందసం, ఇశ్రాయేలు దేశంలో ఉండాలి, పెట్టేశాడు. హార్ట్ఫుల్ గా ఆ మందసం దగ్గరికి వెళ్తున్నాడు, మోకాళ్ళు వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ లేదు, మీకు అర్థమవడం చెప్తున్నా. ఆ మందసం చూసినప్పుడు చేతి ఎత్తి ప్రభువా నీకు స్తోత్రం అంటున్నాడు. ఆ మందసం చూసినప్పుడల్లా అసలు నాకు ఈ కృప లేదయ్యా, మా ఇంట్లో మందసం రావడం ఏంటయ్యా, ఎక్కడో ప్రత్యక్ష గుడారంలో ఉండాలి, ఎక్కడో ఒక సొలొమోను కట్టిన మందిరం లాంటి, అంటే అక్కడ సొలొమోను అప్పటికి లేడు, మీకు అర్థం చెప్తాను, ఒక పెద్ద మందిరంలో ఉండాలి. అలాంటి మందసం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టవయ్యా, నా ఇంట్లో పెట్టవయ్యా, నా ఇంట్లో పెట్టవయ్యా. అసలు దాన్ని హార్ట్ఫుల్ గా ఇష్టపడ్డాడు. దేవుడు అనుకున్నాడు నా చిత్తాన్ని హార్ట్ఫుల్ గా ఇష్టపూర్వకంగా చేస్తున్నావు కాబట్టి, అంగీకరించావు కాబట్టి నీకు ఈ 3 నెలల గొప్ప ఆశీర్వాదం ఇస్తా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా మందసాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించావు, ఇష్టపూర్వకంగా అంగీకరించావు, నీకు ఇచ్చేస్తున్న ఆశీర్వాదం. 3 నెలలు ఆ ఇంట్లో లేనివన్నీ పొందుకున్నాడు. ఆమె చెప్తాను గట్టిగా 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 గట్టిగా. 100 రోజుల ప్రార్థనలో మాట చెప్పిన, హార్ట్ఫుల్ గా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన వారందరి జీవితాల్లో దేవుడు ఇలా చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి ఏమంతా చెయ్యాలా, వాళ్ళ కోసం వాళ్ళు ఎవరో చేసుకుని మనకెందుకు అని ఒక దావీదులాగా ఆలోచించే చూసావా, మరి అప్పుడు నీకేమవ్వాలి? మందిరంలో జరిగే బలమైన ప్రార్థన దేవుని చిత్తం లేకుండా జరగవు. నేను మాట చెప్పిన, ఫస్ట్ నేను వచ్చి తమిళ ఆరాధన స్టార్ట్ చేశాను, జరగలా. ఏమైంది చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్ ఆరాధన స్టార్ట్ చేశా, ఏమవ్వాలా? దేవుని చిత్తం తెలుగు ఆరాధన జరగాలి. దేవుని చిత్తం అప్పటికి హృదయం అంగీకరించగా మళ్ళీ తమిళ ఆరాధన స్టార్ట్ చేశాం. మళ్ళీ ఏమైపోయింది గట్టిగా, దేవుని చిత్తాన్ని నువ్వు చేయాలి అంతే. మన ఆలోచన ఎన్నో వస్తాయి, నాకైనా మీకైనా. దాన్ని అణుచుకొని దేవుని చిత్తాన్ని జరిగిస్తే, దేవుడి చిత్తం మందిరంలో ఇన్ని రోజులు ప్రార్థన
అందుకని చివరి రోజు వరకు అద్భుతంగా జరిగించాడు. గట్టిగా హల్లెలూయా. ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనేక మాటలు వచ్చినా, అనేక శోధనలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, అనేకమైన విరోధక దృష్టిలు లెగించిన ఈ 100వ రోజు పూర్తి చేయగలిగిన కృప దేవుడిచ్చిన దేవుడికి మహిమ కలుగునుగాక. గట్టిగా గట్టిగా ఆయనకే ఘనత, యేసునికే మహిమ. చూడండి, గమనించండి, హార్ట్ఫుల్ గా అంగీకరించాడండి. ఏమైపోద్దా అని భయపడినా దేవుని మనసు నా ఇంట్లోకి, చెప్పండి గట్టిగా గట్టిగా, దేవుడు తాను అంగీకరించాడు. దేవుడు విన్నాడు, అనుకున్నాడు, ఒబేదెదోమును ఆశీర్వదించండి అన్నాడు. దేవుని దూతలు చక్కగా వచ్చి ఏమేమి వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతుంది. మీకు అర్థమని చెప్తాను, మీ భాషలో అర్థమని చెప్తాను. ఈ 3 నెలలు గడిచాక దావీదుకి ఎవరో వచ్చి చెప్పారు. దావీదుకి హలో ఎవరో వచ్చి, అన్నా ఒబేదెదోము గొప్పడైపోతున్నాడు, నువ్వు ఆ మందసాన్ని పెట్టిన రోజు నుంచే, పెట్టిన క్షణం నుండే గొప్ప స్థితిలోకి వచ్చేస్తున్నాడు. ఈరోజు ఒక ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. 100 రోజుల ప్రార్థన అర్థం చేసుకొని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన ప్రతి మోకాళ్ళు ఉన్నతంగా దీవించబడబోతున్నాయి. మందిరంలో మోకరించిన వారి ప్రతి పాదాలు, ప్రతి కుటుంబం దీవించబడబోతుంది. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. దావీదులాగా పక్కన పడేసిన వాళ్ళ కాకుండా, దావీదులాగా పక్కన దేవుని మందసాన్ని పక్కన పడేసి ఇష్టానుసారం తిరిగిన వాళ్ళని కాకుండా, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తిని బట్టి దేవుడు ఒబేదెదోమును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈయన తెలిసిపోయి వచ్చి, అన్నా అదేంటన్నా ఇలా అయిపోతుందంటే, పదండ్ర బండ్లు తింటారు, టక్ టక్ వెళ్ళారు. ఒబేదెదోము ఇంటి ముందు ఆపారు. దావీదు లోపలికి వెళ్తున్నాడు. రాజు వచ్చాడని ఒబేదెదోమును గౌరవించాడు. ఏం కావాలి? మందసం తీసుకొని వెళ్ళయ్యా. ఈయనకి తెలుసు మందసం వెళ్ళిపోతే ఏమైపోద్ది, చెప్పండి గట్టిగా, ఏమైపోద్ది. కానీ అక్కడ దేవుని చిత్తం మందసం ఎక్కడ ఉండడం కాదు, దావీదు పురములో ఉండాలి. దావీదు, చెప్పండి గట్టిగా, దావీదు పురములో ఉండాలి. ఆ పురములోకి, ఆ దావీదు పురములోకి ఎప్పుడైతే మందసం వెళ్ళడం దేవుని చిత్తమో, ఒబేదెదోము ఇంట్లో ఆశీర్వాదం ఆగిపోద్దేమో, వెళ్ళిపోతా అనుకున్నవాడు కూడా అక్కడ దేవుని చిత్తాన్ని కూడా ఆయన ఏం చేశాడు? లోబట్టాడు. తీసుకెళ్ళిపోయారు, మందసం పెట్టారు. దేవుడు ఒబేదెదోమునే వదిలిపెట్టలా. నా చిత్తానికి నువ్వు లోబడ్డావు, తీసుకొచ్చి మందసాన్ని పెట్టినప్పుడు హృదయపూర్వకంగా అంగీకరించావు. మందసం తీసుకెళ్లి ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో పెట్టడానికి కూడా నువ్వు హృదయపూర్వకంగా, చెప్పండి గట్టిగా 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 గట్టిగా. దేవుని మందిరంలో ఏది జరిగినా, ఎవరి ద్వారా ఏ పని జరిగించినా హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించాలి. హృదయపూర్వకంగా అంగీకరించాలి. దాని మీద సెటైర్లు, దాని మీద మాటలు, దాని మీద ఫోన్లు చేసుకొని మాట్లాడుకోవడాలు. నేను మాట చెప్పిన అయిపోయింది, ఆ టైం అయిపోయింది. రాసి పెట్టుకుని ఈ రోజు నుంచి 100 రోజు ప్రార్థన అయిపోయింది. బల్లారాధన రోజు చెప్తున్నా, మందిరం నుంచి ఇక మీదట విరోధంగా మాట్లాడిన వారు ఎవ్వరిని దేవుడు ఉంచడం, ఎవ్వరిని ఉంచడం. అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. సనుగుళ్ళ కాలం, ఇష్టానుసరణ మాట్లాడ్డ కాలం. ఇష్టానుసరణ నీ చేత కాలేదా మందసం ఇంట్లో పెట్టుకోవడం, పక్కన వాళ్ళు ఇంట్లో పెట్టడం, పెట్టేసి వెళ్ళిపోను సైలెంట్గా. అంతే. నీ చేత కాలేదా ప్రార్థన చేయడం, నోరు మూసుకుని ఉండాలి. అంతే. నీ చేత కాలేదా మౌనంగా ఉండాలి. ప్రార్థన విషయంలో సెటైర్ లేయడం, ప్రార్థన విషయంలో సనుగుకోవడం, ప్రార్థన విషయంలో గొనుక్కోవడం, మందిరం ప్రార్థన 100 రోజులు ప్రార్థన జరుగుతుంటే అన్యాయమైన మాట్లాడడం, నీకు కుదరలేదా ప్రార్థన చేయడం, మౌనంగా ఉండాలి. నీ ఆశీర్వాదం దేవుడు అవసరం తీసి ఓడికిస్తాడు. ఇప్పుడు నీ మందసాన్ని పక్కన పెట్టినందుకు నీకు ఆశీర్వాదం బాగుంది, నువ్వు సనిగిన దానికి కూడా నీ ఆశీర్వాదం పోగొట్టు. 2 బ్లెస్సింగ్స్ నువ్వు కోల్పోతున్నావు. నీ మైండ్ లో అర్థం కాదుగా. మన ప్రసాద్ పౌల్ గారు చాలా క్లియర్ గా కన్ఫర్మ్ చేశారు ఒక విషయం. 3 విషయాలు గుర్తుపెట్టుకుని సంఘంలో 3 విషయాలు దేవుడు తన సేవకుడు ద్వారా మాట. 1, సేవకుడు చెప్పింది నీకు అర్థం కాలేదా, బైబుల్ తెరిచాడు. బైబుల్ తెరిచి హలో, సేవకుడు చెప్పింది నీకు అర్థం కాలేదా, ఏం చేయాలి? బైబుల్ చదివినానికి అర్థం కాకపోతే మోకాళ్ళు వేసి పరిశుద్ధాత్మని అడుగు. అంతేగాని 4వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా చర్చిలో 100 గంటల ప్రార్థన జరుగుతుందంట, వాళ్ళు తిని కూర్చున్నారు ఊరికి ప్రార్థన చేయకుండా. నీకు తెలుసా తిని కూర్చున్నారు లేదో? అన్యాయమైన మాటలు,
నీకు అర్థం కాలేదా? బైబుల్ తీశాడు. ప్రభా నీ చిత్తం ఏంటి? సేవకుడి ద్వారా ఈ మాట పలికించాడు చెప్తాడు. దేవుడు మాట్లాడతాడు బైబిల్లో వచ్చి. నీకు అక్కడ కూడా అర్థం కాలేదా? మోకాళ్ళు వేసి పరిశుద్ధాత్మను అడుగు. ఈ మూడు నువ్వు చేయకుండా 4వ వ్యక్తి దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వెళ్ళి సనిగి మందిరం గురించి అన్యాయంగా మాట్లాడావో అక్కడే నీ ఆశీర్వాదం అంతా తీసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. సరదాయంగా దేవుడికి దావీదు అసలు నా హృదయానుసారుడు అన్నాడంటే దేవుడు. దావీదు నా హృదయానుసారుడు అన్న వాడినే దేవుడు 2 విషయాల్లో పక్కన పెట్టాడు తెలుసా. ఒకటి, మందసం తీసుకెళ్లి వేరే వాళ్ళ ఇంట్లో పెడితే ఆశీర్వాదం అంతా అక్కడ ఇచ్చాడు. రెండోది, ఎప్పుడైతే ఒక పాపం చేశాడు, ఒక వ్యక్తిని అన్యాయంగా చంపాడు, ఆ ఇంట్లో బిడ్డని కూడా దేవుడు ఏం చేశాడు? తీసేసుకున్నాడు దేవుడు. దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎవరు అనింది ఆ మాట? దేవుడు అన్నాడు. నువ్వు మాట చెప్పనా? మందసం నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. అసలు ఒక్క క్షణం కూడా పోగొట్టుకోమా. ఒక్క క్షణం వేరే ఇంట్లోకి వెళ్ళకూడదు. అది ఒక్క నీ ఆలోచనలో కూడా వేరే ఇంట్లోకి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఒక్క నిమిషం కూడా నీ మందసం వేరే ఇంట్లోకి వెళ్ళకూడదు. అలాంటి బలమైన ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మందసంతో ఆటలాడినోడు అప్పుడు బతకలేదండి, విజయాతో సహా. మందసం ఈరోజు దేవుని మందిరం. మందసంలోకి దేవుడు దిగొస్తాడు, దేవుని మందిరంలోకి దిగొస్తాడు. ప్రైజ్ లార్డ్. నేను చాలాసార్లు చెప్తాను, మందిరాన్ని దేవుడిని క్యాచ్ చేయగలిగిన జ్ఞానం మనకు చాలా తక్కువ ఉంటుంది. మన మట్టి పొరలకి, నాతో సహా మన మట్టి పొరలకి చాలా తక్కువ ఉంటుంది. అసలు దేవుని ప్రణాళికలు క్యాచ్ చేయగలిగినంత జ్ఞానం మనకి లేదు, ఉండదు. అది క్యాచ్ చేయగలిగిన జ్ఞానం పరిశుద్ధాత్ముడు ఇస్తేనే మనకు కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. అందుకే చెప్తున్నా, మీకు అర్థం కాలేదా దేవుని చిత్తం? మీ దేవుని ఉద్దేశం అర్థం కాలేదా? మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా దాని విషయం నీ చిత్తం జరుగుతుందా? దేవుడు జరిగించడం చెప్తాడు. 13 సంవత్సరాలు నీ దగ్గర ఇన్ని రోజులు ఎప్పుడు 100 రోజులు ప్రార్థన జరగల మన దగ్గర. జరిగిందా? పాతలు చెప్పండి ఒకసారి. జరిగిందా? ఆ మాట గమనించండి. ఏది దేవుడు ఏ ప్రార్థన జరిగించినా అది అందరికి ఆశీర్వాదం ఉండడానికి, సంఘాన్ని ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. మందిరంలో ఒక కొత్త వ్యక్తి వచ్చి మోకాళ్ళేసి ప్రభువా ఈ సంఘాన్ని ఆశీర్వదించవా అన్నా కూడా దేవుడు ఆశీర్వాదం సంఘమంతటికి ఇస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. మొన్న వచ్చినట్టు ఆడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు ఏంటి? ఆ తలంపు వచ్చిందా? ఆ కుయుక్తి కలిగించిన ఆలోచన వచ్చిందా? నీ పక్కన పెట్టే సమయం దేవుని దగ్గర వచ్చేసిందని అర్థం. నువ్వే పక్క వెళ్తావు అని అర్థం. ఏ వ్యక్తి ప్రార్థన చేసినా ఒక మాట చెప్పనా, పాపి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు మంత్రం. ప్రైజ్ లార్డ్. ఎవరి ప్రార్థన? అయ్యా నేను వ్యభిచారినయ్యా, నేను దొంగనయ్యా, నేను పాపినయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అంటే పాపి ప్రార్థన కూడా చెప్పండి గట్టిగా. శంకర్ ఈ పరిస్థితి వెళ్ళారు. శంకర్ అంటున్నాడు నేను పాపినయ్యా, నేను పాపినయ్యా. పాపి ప్రార్థన వినడా లేదా? కానీ గర్వించి ప్రార్థన చేశారు చూడండి. ఆత్మీయ గర్వం ఉంది చూసారా? గర్వంతో ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభా ఈడులాగా నేను కాదయ్యా, ఈడులాగా నేను దశభాగం ఇవ్వకుండా లేనయ్యా, కొత్తిమీర ఇస్తా, పుదీనా ఇస్తాను అంటాడు. ఏంటి? నేను మాట చెప్పనా? ప్రార్థన పాపి చేసిన దేవుడు వింటాడు. కానీ విశ్వాస జీవితంలోకి వచ్చాక గర్వించి మాట్లాడి గర్వించి ప్రార్థన చేస్తే దేవుడు వినడు దాన్ని. ఎవరు ప్రార్థన చేసినా నిజంగా ప్రభా ఈ సంఘంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించవా అని మందిరంలో ఒక్క మాట దేవునికి కనబడితే దేవుని కృప అందరి మీద ఉంటుంది. ఎవరన్నా కానీ ఉంటుంది. ఎప్పుడు కూడా దేనికన్నా విరోధంగా మాట్లాడుకుని ప్రార్థన విరోధంగా మాట్లాడమా. నీ దగ్గరకు వచ్చే మేల్ని నువ్వు తోసేసుకుంటున్నావు అని అర్థం. దావీదు దగ్గరికి అంత మేలు వస్తే ఆయన ఉద్యమం ఎక్కడో జరిగిందని చూసి భయపడిపోయి పెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడో అప్పుడు అనుకుంటున్నాడు, బాబోయ్ ఏదన్నా పోగొట్టచ్చు కానీ దేవుని కృపను మాత్రం గట్టిగా. ఒకసారి దేవుడు ఒక సేవకుడు తన్నాడంట. వెళ్ళి అక్కడ బలహీనంగా ఉన్నాడు. అతను చేసి ప్రార్థన చేయడం స్వస్థపరచిపోతున్నాడు. ఈయనేమో ప్రభా స్వస్థత జరిగిందో లేదో నువ్వే కదా చెప్పింది ఆ మాట, నాకు అర్థం కావట్లేదు ప్రభా అని లాస్ట్ కి వెళ్తున్నాడు వస్తున్నాడు.
లాస్ట్కి చేయలేదు, ప్రార్థన చేయలా, దేవుడు మీటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. 3 నెలలు దేవుడు అతనితో మాట్లాడలేదట. 3 నెలలు. నేను చెప్పింది నువ్వు చేయట్లేదు కదా, నేను చెప్పింది నువ్వు చేయట్లేదు కదా, నేను 3 నెలలు ప్రభా, ఏం ప్రభా నాతో మాట్లాడట్లా, నీకు నోటుకు వచ్చిన మాట నువ్వు మాట్లాడేసి, నీకు నచ్చినట్టుగా ఆలోచన చేసి నేను చెప్పింది నువ్వు చెప్పుకుంటుంటే నేను ఎందుకు నీ మాట 3 నెలల క్షమాపణ అడిగినట్టు దేవుని. ఎన్ని నెలలు? 3 నెలలు. ఒకరోజు అడిగంట, ప్రభా ఇంకెప్పుడు ఏది చెప్పినా చేస్తానయ్యా, ఇంకెప్పుడు నీ మాట విరోధంగా చెప్పనయ్యా. అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడట. ప్రైజ్ లార్డ్. ఎంత ప్రార్థన చేసినా మనం దేవుని మాటకి మనం లోబడకపోతే, దేవుని చిత్తం మనం చేయకపోతే, దేవుని చిత్తం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలగాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, యేసయ్య సిద్ధాంతం ఏంటి తెలుసా? విజయవాడలో ఒక నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు, కేసీనేని నాన్నగారు అని. ఆయన బస్సెస్ ఉంటాయి, కేసీనేని బస్సెస్ ఉంటాయి, కోయంబత్తూరు కూడా వచ్చి. ఆయన ఒకసారి స్టేజ్ మీద చెప్తున్నాడు. ఆయన ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచానికి నేర్పించింది ఒకటేంటి తెలుసా? క్షమాపణ, ప్రేమ. క్షమాపణ, ప్రేమ. మేము కొన్నిసార్లు ఎవరి మీద బాగా కోపం వస్తే వాడు చంపేయాలనిపించి, లేకపోతే ఏదో చేయాలనిపించినప్పుడంట, ఆయన క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడంట. ఆయనకంట మనసులో గుర్తొస్తుందంట, రే ఆయన ప్రేమించడా. అసలు ఆ క్రిస్మస్ సందేశం ఆయన చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. మొన్న రీసెంట్ గా చాలా పెద్ద పెద్ద గొడవ అయిన ఆయన విషయంలో. అప్పుడు కూడా ఆయన అంటాడు, ఆయన లైవ్ లో న్యూస్ ఛానల్ తో మాట్లాడమాట, ప్రేమించమన్నాడు దేవుడు, వదిలేస్తాను వాళ్ళంతే. భయంకర విగ్రహారాధికుడు అంటున్నాడు, ప్రేమించమన్నాడండి దేవుడు, వదిలేస్తున్నాడండి. యేసుక్రీస్తు వచ్చాక యుద్ధాలు ఆగిపోయినాయి, ప్రేమ వచ్చింది. యేసుక్రీస్తు వచ్చాక రక్తధార ఆగిపోయింది, ప్రేమ వచ్చింది. ఎప్పుడు యుద్ధాలు, ప్రతి దేశంలో రక్తం పాత ఉండేది. మీకు కాంటెంట్ మీకు నేను మన గ్రూప్ లో పెడతాను, ఒకసారి ఆ మాటలు మీరు వినండి. ఒక అన్ని జనుడు మాట్లాడుతున్న మాటలు యేసుక్రీస్తు గురించి. చూడండి, గమనించండి. దేవుని చిత్తం ఏంటి తెలుసా? మనం ఇతరుల్ని ప్రేమించగలగాలి, క్షమించగలగాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అసలు చూడండి, గమనించండి. వెళ్ళాడు, తెచ్చేసుకున్నాడు మందసాన్ని, పురంలో పెట్టేసుకుంటుంటే ఒబేదెదోము మౌనం అయిపోయాడు. అది దేవుని చిత్తం. ఎక్కడ ఉండాలి? గట్టిగా, దావీదు పురంలో ఉండాలి, నా దగ్గర ఉండకూడదు. దేవుని చిత్తం జరుగును గాక అని వదిలేశాడు. వెళ్ళాడు, దావీదు గొప్పగా ఆ నుంచి దీవించబడ్డాడు. నేను మాట చెప్పనా? ఎప్పుడైతే మనం దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతామో, మన తలంపులు మెయిన్ గా దూరం అవుతాయో. మనిషి ఉన్నా కూడా కొంతమంది తలంపులు ఎక్కడో ఉంటాయి. మనిషి ఇక్కడే కూర్చుంటారు కానీ వాళ్ళ తలంపులు ఎక్కడో ఉంటాయి. మనిషి ఇక్కడే కూర్చుంటారు, వాళ్ళ ఆలోచనలు దేవునికి దూరంగా ఉంటాయి. మనిషి ఇక్కడ చర్చిలో కూర్చుంటారు కానీ దేవునికి దూరంగా ఉంటాయి. నేను మాట చెప్పనా? ఎప్పుడైతే మళ్ళీ ఆ మందసం దావీదు దగ్గరికి వచ్చిందో, ఆ రోజు వరకు సంతోషం లేదు, ఆ రోజు వరకు నెమ్మది లేదు. దేవుని మందిర విలువేంటో నీకు అర్థమయ్యే వరకు నీకు సంతోషం ఉండదు ఎప్పుడు కూడా. దేవుడు ఇంత పరిశుద్ధ మందిరంలో నిన్ను పెట్టి, నీకు స్థానం ఇచ్చి, నీకు కృపించి, నిన్నొక ఎవరికి లేని, చదువుకున్న వాళ్ళకి కూడా లేని అర్హత నీకు ఇచ్చి, కృపనిచ్చి నేను నిలబెడితే, నువ్వు దేవుని మందిరంలో వ్యక్తులకు విరోధంగానే నువ్వు ఆలోచన చేసి మాట్లాడితే, దేవుడు నీ మందసం నీ దగ్గర పోయిందని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీ ఇంట్లో మందసం ఉందా? నీ ఇంట్లో అసలు ప్రార్థన జరుగుతుందా? దేవుడు దిగొస్తున్నాడా నీ ఇంట్లోకి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళ మధ్యలోకి వస్తాడు. అంటే మందసంలోకి దిగొస్తున్నట్టుగా, మందసం అనబడే ప్రార్థన కుటుంబం ఎక్కడైతే మోకాళ్ళు వేస్తుందో అక్కడికి దేవుడు, చెప్పండి గట్టిగా, దిగొస్తాడు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయట్లేదంటే దేవుడు దిగి రావట్లా, అంటే మందసం అక్కడ లేదు. మందసం ఎప్పుడైతే లేదో, ఇప్పుడు సరే ఈ కుటుంబం మందసం లేదు, ప్రార్థన చేయట్లా, కుటుంబ ప్రార్థన ఏం చేయట్లా, ఈ కుటుంబం చేస్తున్నారు. ఈ కుటుంబం, చెప్పండి గట్టిగా, ఒబేదెదోము కుటుంబం ఏం చేస్తున్నారు? గట్టిగా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అక్కడికి గట్టిగా దిగొస్తున్నాడు. మీ ఇంట్లోకి దిగి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో సాతాను ఏమైపోతుంది? చీకటి ఏమైపోతుంది? వెలుగు వచ్చేసరికి చీకటి ఏమైపోతుంది? పోతుంది. ఇంట్లో అంత ఆశీర్వాదం. నిన్న కదా మొన్న వచ్చిన చర్చికి ఇంత గొప్పడైపోతున్నాడు ఏంటి అని ఆడవాళ్ళు తప్పులు ఎతకడం ప్రారంభిస్తాడు. దావీదులు అంటాడు, నిన్న కాదు మొన్న వచ్చినాడు చర్చికి, ఇలా అయిపోతున్నాడు, అలా అయిపోతున్నాడు ఏంటి? అప్పుడు ఇతరుల తప్పులు వెతికి 10 మందికి చెప్తాం.
ఎక్కడన్నా మారాల్సిన దావీదు, నా విషయం నేను అనుకుంటాను, దావీదు మంచి పని చేసి వెళ్ళాడు, మనసాన్ని తెచ్చేసుకున్నాడు, అయిపోయింది. కానీ ఈరోజు మందిరంలో ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు అతను దీవిస్తున్నాడు కదా, మందిరంలో వాడుకున్నాడు కదా, ఈ వ్యక్తులు తప్పులు ఎదుగుదామా అని ఈ వ్యక్తి బాప్తీసం పొందక ముందు జరిగినవన్నీ బయటికి తీసుకొచ్చి అప్పుడు ఎలా చేశాడు, అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఎలా చేశాడు, అప్పుడు అలా చేశాడు. ఎప్పుడైతే ఆ కుయుక్తి కలిగిన ఆలోచన వచ్చిందో, నేను మాట చెప్పనా, ఆదామును కుయుక్తి కలిగిన ఆలోచన ఎప్పుడైతే తీసుకున్నాడో ఏదైనా తోట నుంచి బయటికి తరపడ్డాడంట. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే ఓకే, తెలుసుకోకుండా ఈ వ్యక్తిలో తప్పులని చూపిద్దాం. మందిరంలో ఉండడం మంచిది కాదు, మనకన్నా తర్వాత వచ్చినాడు వీడు. అది వెతికి ఆ వ్యక్తిలో తప్పులు వెతికి బాప్తీసం పొందకముందు యేసుక్రీస్తు తన రక్తంతో కడిగేసిన తర్వాత ఆయనే పాపములు క్షమించేశాక నువ్వు ఈ వ్యక్తుల తప్పులు వెతికి ఎలాగన్నా ఉభయదేవుని తప్పు చేద్దాం, ఎలాగన్నా ఉభయదేవుని చెడ్డగా చూపిద్దాం అని నువ్వు చేయడం ప్రారంభించావనుకో, నేను మాట చెప్పనా, నిన్ను దేవుడు ముందు ఏం చేస్తాడు తెలుసా? నాయన వంద చాలే, నువ్వు పక్కనుండు, నాకు ఉభయదేవుడు లాంటి వాళ్ళు చాలనుకుంటాడు దేవుడు. మందిరంలోకి నేను తీసుకొచ్చింది ఎంత పాపి నీ దగ్గరకు వచ్చినా క్షమించడానికి. నేను మాట చెప్పిన ఏసే క్షమించాడు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని వచ్చిన ప్రైజ్ లో. రెండోది, మందిరంలోకి వచ్చిన కొత్తలో దైవ సేవకుడు క్షమించి వాళ్ళని బలపరిచి వాళ్ళని ఆత్మీయంగా నడిపించాడు కాబట్టి ఈ స్థానంలో ఉన్నా. ఆ రోజు నేను కానీ ఆ రోజున్న విశ్వాసులు వీడండి ఊళ్ళో ఎన్ని చేశాడు తెలుసా? ఇప్పుడు చర్చకు వచ్చి అన్నుంటే ఈరోజు చర్చలో కూర్చునే వ్యక్తివి కాదు. దేశయ్యే క్షమించి కడిగేశాక, ఆ రక్తంతో కడిగేశాక, మన తమ్ముడు చెయ్యని తప్పులు కొంతమంది వేసేసి వాళ్ళ మీద వేసేసి నిందలు వేసేసి వచ్చి చర్చిలో చెప్తున్నాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. నేను మొత్తం ఎంక్వైరీ చేస్తా, అసలు నా దృష్టిలో నేను ఫస్ట్ నుంచి చెక్ చేస్తానే ఉన్నా, అసలు నాదేం జరగలేదు తెలుస్తూ వచ్చింది. ఇతను వచ్చి మొత్తం మందిరంలో అలా చేశాడు, ఇది ఇలా చేశాడు, ఇదిగో మళ్ళా నాకు అనిపించింది దేవుడు ఊరినే పక్కన పడ్డ కొంతమందిని, నీ పని చర్చికి వచ్చింది ఏంటంటే మందసం దగ్గర మోకాలు వేయడం నీ పని. ఇంకొకడు ఏం చేస్తున్నాడా చూస్తే రేపు నువ్వు కూడా తీర్పులో నుంచోబెట్టి చూపిస్తాడు దేవుడు. తీర్పు తీర్చడం నీ పని కాదు. ఆడలా చేశాడు, వీడిలా చేశాడు, ఆ పని నీది కాదు. నీకంత భారం బాధ్యత ఉంటే మోకాళ్ళు వేసి ఏం చేయాలి? నీ తోటి విశ్వాస కోసం ఒకప్పుడు నీ గురించి ప్రార్థన చేశాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. తప్పులు చూపించే వ్యక్తిని దేవుడు చాలా త్వరగా పక్కన పెడతాడండి. నేను అంటా ఉంటా, ప్రభా ఎందుకు ప్రభా వాళ్ళ తప్పులు చూపించి నేను వాళ్ళని ఎందుకు సరి చేయాలి? నేను చెప్తుంటే నాకు చెడ్డగా ఆలోచన చేస్తాను. నీకు అధికారం ఇచ్చాను, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తాడు? అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, అది కూడా ఏంటి? సరి చేయడానికి. విశ్వాసకి ఎవరికి ఇంకో విశ్వాసం మీద అధికారం ఇవ్వాల దేవుడు. సేవకుడు కూడా ఆ వ్యక్తి తప్పుని సరి చేయడానికి ఇచ్చాడు, కానీ ఆ వ్యక్తిని ఏదెత్తి చూపించడానికి సేవకుడు కూడా అధికారం ఇవ్వాల. ఈరోజు గమనించండి, తప్పులు చూసుకుంటూ వెళ్తే సంఘం అవ్వదు, శాపం అయింది. తప్పులు క్షమించుకుంటూ వెళ్తేనే సంఘం దీవించబడింది. ప్రైజ్ లార్డ్. సంఘంలో ప్రేమ ఉండాలి. లేనిపోయిన చెయ్యని కూడా తీసుకొచ్చి నిందలేసి ఆడు అలా చేశాడు, ఆ ఊర్లో వచ్చి ఇలా తాగాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. దేవుడు పాపినే క్షమించాడు, చెయ్యనుడిని క్షమిస్తాడా? క్షమించుకుంటూ ఉంటాడా? నేను మాట చెప్పనా, ఈరోజు ఉభయదేవం అంగీకరించినట్టు ఏదన్నా నువ్వు అంగీకరించాలి. మందసం నీ ఇంట్లో పెడతానని అంగీకరించాలి. మందసం తీసుకెళ్ళి దావీదుపురంలో పెట్టడం దేవుని చిత్తమని దేవుడు ఉభయదేవుని హృదయం తెలిసినప్పుడు దాన్ని కూడా 3 నెలలు నా ఇంట్లో ఇప్పుడు తీసుకెళ్ళిపోతానంటే అనకూడదు. దేవుడు ఏది ఎప్పుడు ఎలా చేస్తాడో దాన్ని ఏం చేయాలి? గట్టిగా దేవుడు యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళి కుక్కల్లా తాగండి నీళ్ళు అన్నాడు. ఎలాగా? చెరువులోకి వెళ్ళి ఎలా తాగమన్నాడు? కుక్కల్లా తాగండి అన్నాడు. వాళ్ళు మాత్రం ఎన్నుకుంటా అన్నాడు. అదేంటి యుద్ధం చేసే వాళ్ళు మేము కుక్కల్లా? దేవుడు ఎప్పుడు ఎలాగా ఆ చిత్తం జరిగిస్తారో తెలియదు. దాన్ని మనం ఆత్మలో అర్థం చేసుకొని జరిగించాలి. దాన్ని ఆత్మలో అర్థం చేసుకొని గ్రహించగలగాలి. చూడండి, గమనించండి, ఎప్పుడైతే ఉభయదేవం దగ్గర తెచ్చేసుకున్నాడో దావీదుకి అప్పుడు మనశ్శాంతి వచ్చింది. ప్రభా నీ మందసం ఎప్పుడు నా ఇంట్లో ఉండాలి. ఆ రోజు అనుకున్నాడు, ఈ మందసం నా ఇంట్లో కూడా కాదు, ఒక పెద్ద ఆలయం దేవుని కట్టాలి. నేను ఆ మందసం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఆలయంలో పెట్టాలి. నా ఇంట్లో కూడా నేను అర్హుడిని కాదు. మందసం ఇప్పుడు ఆ రోజు దేవుడు మాట్లాడాడు, ఇగో దావీదు, నీ ద్వారా కాదు కానీ నీ కుమారుడి ద్వారా ఒక ఆలయాన్ని కట్టబోతున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మందసం ఎప్పుడైతే యథాస్థానంలోకి వచ్చిందో, ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోకి వచ్చిందో, అప్పుడే దేవుని కృప
వారి దేశంలో, వారి కుటుంబంలో విస్తరించింది. ప్రైజ్ లార్డ్. దావీదు పురము ఇప్పటికి ఉంది, దావీదు సంతతి ఇప్పటికి ఉంది. ఆ దావీదు సంతతిలోంచి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. హల్లెలూయా. యేసయ్య ఆ దావీదు పురములో నుంచి, దావీదు యొక్క కుటుంబం నుంచి, ఆ సంతతిలోంచి పుట్టాడంటే ఎందుకు పుట్టాడు? నేను అనుకుంటాను దావీదుకి ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకున్నాడు. ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకున్నాడు. ఆ కరెక్ట్ చేసుకోవడం మానేసి తప్పులు ఎతకలా. ఆ తప్పులు ఇంకొకరితో చెప్పలా. ఆ తప్పులు తీసుకెళ్ళి ఇంటింటి తిరిగి చెప్పలా. తన తప్పుని తను సరి చేసుకున్నాడు. బైబిల్లో ఎక్కడన్నా చూడండి, తన తప్పుని తను సరి చేసుకున్న ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. దేవుడు తెలుసు భూమి మీద ప్రతి వ్యక్తి ఏదో తప్పు చేస్తాడని. ఆ తప్పులు దాన్ని జయించలేక యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. తప్పుని మనం సరి చేసుకోవాలి, కానీ తప్పుని ఇంకా పెద్దది చేసుకోకూడదు. ఆ తప్పుని ఇంకా 10 మందికి చెప్పడం, 10 మంది ఇళ్ళకి వెళ్ళి మాట్లాడడం, ఆ తప్పుని ఇంకొక రకంగా చూపించడం విశ్వాస యొక్క బాధ్యత. సార్ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఒక ఆత్మ రక్షించబడాలని ఎంతమందికి ఆశ ఉందండి? ఎంతమందికి ఆశ ఉంది? అందరికీ ఉంటుంది, నాకు తెలుసు. మరి ఆ ఒక్క ఆత్మ రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాను. లేదా ఆడ మారదండి, ఆవాసం మారదండి. నేను మాట చెప్పనా, మీకు ఎవరి మీద బలమైన కోపం ఉందో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. దేవుని చెప్తాం, వాళ్ళు రావడమే దేవుని మందిరంలో యథావిధిగా నిలబడమే దేవుని చెప్తాం. నీకు ఎవరి మీద అన్యాయమైన కోపం పగుందో వాళ్ళ గురించే ప్రార్థన చేయి. అప్పుడు దేవుని చెప్తాను నెరవేర్చినట్టు, అప్పుడే దేవుని ఉద్దేశాలు నువ్వు నెరవేర్చినట్టు. నేను మాట చెప్పనా, ఎవరు దేవుణ్ణి నీ ద్వారా మందిరంలోకి తేవాలనుకుంటాడో ఆ వ్యక్తిని సాతానికి విరోధం చేస్తాడు. హలో, ఏ వ్యక్తి అయితే మందిరంలోకి రావడం దేవుని చెప్తా, ఒక అన్ని జనులు రావడం దేవుని చెప్తామో ఆ వ్యక్తిని నీకేం చేస్తాడు? సాతాను విరోధం చేస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆ వ్యక్తి గురించే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. వాళ్ళ కాళ్ళు రావాలండి చర్చిలోకి, వాళ్ళ కాళ్ళు మళ్ళీ యథాస్థానంలోకి రావాలి. పద్దాక మనం వెళ్ళి బతిలాడకూడదు, యథావిధి వాళ్ళు రావాలి. దాని కొరకు నువ్వేం చేయాలి? చెప్పండి గట్టిగా. ఎంత ప్రార్థన చేస్తావో దేవుడు వాళ్ళ హృదయం అంతా మారుస్తాడు. రేపు నువ్వే వాళ్ళకి ఆధారంగా మారుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు చాలా జ్ఞానవంతుడండి. తనకి ఏ తప్పు చేసినా వెంటనే అర్థం చేసుకొని మళ్ళీ యథాస్థానం దేవుని స్థానంలోకి వచ్చేస్తాడు. ప్రభా, నేను చేసిన తప్పు అయ్యా. ఒక తప్పు చేశాడు, ఒక వ్యక్తిని చంపాడు. నువ్వు హంతకుడు అన్నాడు దేవుడు. నీ ద్వారా అసలు మందిరం కడతాను అన్నాడు దేవుడు. నీ కుమారుడి ద్వారా కడతా అన్నాడు దేవుడు. నీ మాట చెప్పనా, మోకాళ్ళ ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసా, ప్రభా నేను చేసిన తప్పే అయ్యా, తప్పే అయ్యా, తప్పే అయ్యా, తప్పే అయ్యా. నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకుంటే ఓకే, దాన్ని ఇంకా రుద్ది 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 ఇంకా రకరకాలుగా మాట్లాడి 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 చెయ్యని తప్పులేసి నిందలేస్తే దేవుడు అంటాడు, బాబు నాయన నాకు ఉపేదం చాలు, నువ్వు వద్దురా అంటాడు దేవుడు. యవనస్తులందరికీ చెప్తున్నాను, నువ్వు కరెక్ట్ అయ్యే వరకు ఇంకో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడమా. నువ్వు కరెక్ట్ అయ్యాక ఇంకో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకూడదు. నువ్వు కరెక్ట్గా లేకపోతే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడతావు. నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఆలోచన బాగోపోతే ఇంకొకరి గురించి మాట్లాడతావు. క్రీస్తులోకి వచ్చిన మనకి ప్రేమ ఉంటే ఎంత పాపినన్నా మనం క్షమించగలం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తీసుకొని మందసం వెళ్ళిపోతున్నా ఉబేదెదోం మౌనంగానే ఉన్నాడు. రాజును ఎదిరించచ్చు, దేవుని ఆశీర్వాదం తనలో ఉందని తెలుసు, తన ఇంట్లో ఉందని తెలుసు, అయినా మౌనం అయిపోయాడు. అందుకే ఉబేదెదోం కుటుంబం దీవించబడుతూనే వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని పిల్లలైన మనం ఎదుటి వాళ్ళ తప్పులు చూపించడం కాదు, మందసం నీ ఇంట్లో ఉందా లేదో చూసుకో. నీ జీవితంలో మందసం ఉందా లేదో చూసుకో. నీ జీవితంలో ప్రార్థన ఉందా లేదో చూసుకో. నీ జీవితంలో, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా లేదో చూసుకో. అది యథావిధిగా జరిగిందా దేవుడు అన్ని మారుస్తూ ఉంటాడు. మార్చేది గట్టిగా గట్టిగా. అపోలో నీళ్లు పోసాడంట, పౌలు అపోలో విత్తాడు, పౌలు నీళ్లు పోసాడు. వృద్ధి చేసింది గట్టిగా గట్టిగా. మీరు ప్రార్థన మాత్రం చేయండి, వృద్ధి చేసేది దేవుడే. ప్రైజ్ లార్డ్. మీ కుటుంబంలో మీరు ప్రార్థన జరిగించండి, వృద్ధి చేసేది దేవుడే. కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించండి. ఆయన సన్నిధితో ఎక్కడ 3 ఉన్నారో వాళ్ళ మధ్యలోకి వస్తాడు. వచ్చాడా వృద్ధి చేసేస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. వృద్ధి చేసేది గట్టిగా 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 గట్టిగా. ఇది ఒక స్కూల్ అండి, చర్చ్ ఒక స్కూల్ అంటే ఇక్కడ ఎన్ని వెళ్ళిపోవడమే. చేసేదంతా అక్కడ ఇంట్లో చేయాలి, చేసేదంతా స్కూల్లో నేర్పిస్తారు, హోంవర్క్ ఇస్తారు. HW హోంవర్క్ ఏంటిది?
గట్టిగా ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఇక్కడ నేర్చుకున్నంత అక్కడ రాయాలి. ఇక్కడ నేర్చుకోవడం వరకే, వెళ్ళిపోయి చేసేది చేయదు మీ చేతుల్లో ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. తనలో ఉంచి ప్రార్థన చేసుకుందాం అందరం కూడా.